హాయ్ అండి. ఈరోజు ఒక హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూసేద్దాం. ఎప్పుడూ చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ప్రోటీన్ ఎక్కువగా ఉండేలాగా ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుందాం. ఇది ఎలా అంటే రెగ్యులర్గా చేసే పెసలతో కాకుండా మొలకెత్తిన పెసలతో అట్లు చేసుకుంటున్నాం అన్నమాట. దాంతోపాటు పన్నీర్తో చేసిన స్టఫ్ కూడా యాడ్ చేయడం వల్ల మనకి ఒక మంచి హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఎలా చేసుకోవాలంటే ముందుగా మొలకెత్తిన పెసలు మిక్సీ జార్లో వేసుకొని దాంతో పాటు కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, అల్లం, సాల్ట్ ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇందులోకి కొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి ఒక 2 టేబుల్ స్పూన్స్ బేసన్ శనగపిండి యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి కూడా కొంచెం క్రిస్పీనెస్ కోసం. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ బ్యాటర్ మొత్తాన్ని బౌల్లోకి వేసేసుకుందాం. తర్వాత ఇందులోకి స్టఫ్ రెడీ చేసుకుందాం. తురిమిన క్యారెట్, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇంకా ఒక పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ని తురిమేసి ఇందులోకి మిక్స్ చేసుకోవాలి. దీనికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇలా అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పెసరట్లు వేసేసుకుందాం. ప్యాన్ వేడయ్యాక సరిపడా పిండి తీసుకొని చక్కగా పల్చగా పిండి మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకొని పైన కొంచెం జీలకర్ర అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ కూడా బాగా స్ప్రెడ్ చేసుకొని, నేను పెసరట్లయితే నేతితో కాల్చడానికి ఇష్టపడతాను. మీకు నచ్చితే నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు, లేకపోతే నూనెతో అయినా కాల్చుకోవచ్చు. మూత పెట్టి చక్కగా అంతా ఈవెన్గా కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవడమే. స్టఫ్ బయటకు వచ్చేయకుండా ఒక్కసారి ఇలాగా లాడెల్తో కొంచెం ప్రెస్ చేయండి. ఇలా బాగా కుక్ అయ్యాక ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ పెసరట్ని మీకు నచ్చితే ఇలాగే తినేయచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. లేదంటే గ్రీన్ చట్నీతో కూడా తీసుకోవచ్చు. మేమైతే ఇలాగే తినేసాం. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.